హాయ్ అండి. ఈరోజు నేను ఆంధ్ర గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను. దానికోసం ఒక మిక్సీ జార్‌లో 2 లవంగాలు, ఒక యాలక్కాయ, అరించు దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర, 2 స్పూన్స్ ధనియా పౌడర్ అండి. 2 స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. నేనైతే 1 స్పూన్ వేసాను. హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇది నెయ్యి అండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి మనం మిక్సీ పట్టుకుందామండి. ఇది కొంచెం నలిగాక దీంట్లో ఒక అర డజను వెల్లుల్లిపాయ రేకలు వేసుకుందామండి. తర్వాత 4 ఉల్లిపాయలండి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవి కూడా యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలండి. మనం ముందుగానే ఇవన్నీ క్లీన్ చేసుకొని నాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి వంకాయల్ని. తర్వాత వీటిలో కొంచెం కొంచెంగా స్టఫింగ్ చేయాలండి. అలా అన్నీ స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టాలండి. కుక్కర్లో 4 పచ్చిమిర్చి వేసి తర్వాత ఒక్కొక్కటిగా ఈ వంకాయలన్నీ పేర్చుకోవాలండి. ఇది వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ కదిపేయకూడదు గరిటెతోటి. జస్ట్ అడుగు నుంచి ఒకసారి ఇట్లా కదుపుతూ ఉండాలి. నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలో. దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా కుక్ అయిందండి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ దాన్ని సర్దుకోవాలి అటు ఇటు. తర్వాత మరొక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత చూస్తే ఇట్లా కొంచెం అడుగు పడుతున్నట్టుగా మనకు తెలుస్తుందండి. నేను చూపించిన విధంగా ఇలా కలపండి. ఇప్పుడు రెడీ అయిందండి. కొంచెం సాఫ్ట్ అయింది వంకాయ. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని ఒక 2 విజిల్స్ అండి, 2 విజిల్స్ సరిపోతుందండి, ఎక్కువ వద్దు. అంతే, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.